ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్లో మోడీ పవన్ కళ్యాణ్ చేతిలోనే నలిగిపోయాడు. ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ ఇవాళ కూడా కాపులకు రాసినటువంటి లేఖలో తెలుగుదేశం జనసేన పొత్తుని మోడీ ఆశీర్వదించారు అని రాసుకొచ్చారు. పదే పదే మోడీ పేరు వాడతారు. భారతీయ జనతా పార్టీ 2020లో ప్రశాంతంగా తనదంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే 14% ఓట్లు 8 స్థానాలకు వచ్చిందో అదే తరహాలో ఆంధ్రాలో కూడా డెవలప్ చేసుకుందాం దశల వారీగా అనుకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎట్లయితే ఆత్మీయ సమావేశాలు లేకపోతే పలు దఫాలు కూర్చున్నారో అట్లాగేమైనా భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైనా కూర్చున్నారా? అట్లాగే సమావేశాలు నిర్వహించనిచ్చారా? అసలు భారతీయ జనతా పార్టీ అడుగు ముందుకే నీయకుండా ఎటూ తేల్చకుండా ఏమీ తేల్చకుండా ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో వీళ్ళేమో సైలెంట్గా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, భారతీయ జనతా పార్టీని నడి రోడ్డు మీద వదిలేస్తారు. జనసేన చేసింది, పవన్ కళ్యాణ్ చేసింది పచ్చి దగ, నరేంద్ర మోడీని పచ్చి మోసం. ఆయన వల్ల మోడీకి వచ్చిందేం లేదు, కానీ మోడీ వలన మాత్రం మోడీ పేరుతో ఆయన మాత్రం బతికేస్తున్నారు. మోడీని ఇప్పుడు కూడా వాడేసుకుంటున్నారు. మోడీకి 2014 ఆయన తీసుకొచ్చారని చెప్పొద్దు, ఎందుకంటే మోడీ హవా చూసినే తెలుగుదేశమే పరిగెత్తుకెళ్ళింది. ఆ స్థాయి నుంచి ఇప్పుడు మోడీ పేరు తను వాడేసుకుంటూ మోడీకి ఆయన వల్ల ప్రయోజనం ఏంటి అన్నటువంటిది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. అంతకుముందు చెప్పినట్టు ఉంటుంది. మోడీ నాకు ఒకళ్ళు చెప్పారు పాకిస్తాన్ ఇది కరెక్ట్గా ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుంది చూడండి అని చెప్పేసి అని ఎన్నికల ముందు ఎట్లా మాట్లాడారో చూసాం. ఇప్పుడు మళ్ళీ మోడీ గురించి మోడీ చంద్రబాబుతో కలిసి ఉండటానికి నాకు వెనకాల అండున్నాడు మోడీ అని చెప్పుకోవడం కోసం మాత్రమే సాగుతున్నారు తప్పించి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని నాశనం చేశారు. మోడీ హవా దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో పుట్టనీయకుండా పెరగనీయకుండా నాశనం చేసింది మాత్రం పవన్ కళ్యాణే.